మీ జీవితానికి మీరే రాముడు. అవును. మీరు విన్నది నిజమే. మీ జీవితానికి మీరే రాముడు. రాముడిలా మీరు కూడా మీ తల్లిదండ్రుల మాటని జవదాటకండి. మీ తోబుట్టువుల పట్ల అనురాగంతో ఉండండి. ఆస్తిపాస్తుల కోసం బంధాలని దూరం చేసుకోవద్దు. రాముడిలా మీ భార్యని ప్రేమించండి. భిన్నమైన పరిస్థితులలో పుట్టి, పెరిగి అన్నింటినీ వదిలి మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ భార్యని ప్రేమించండి. తనే మీ జీవితం అనుకోండి. అప్పుడు ఏ భార్య అయినా సీతలా కనిపిస్తుందే తప్ప శూర్పణఖలా కనపడదు. కష్టాల వారధి దాటాల్సి వచ్చినప్పుడు స్నేహితులు, శ్రేయోభిలాషుల సలహాలు తీసుకోండి. రాముడంతటి వాడికే హనుమంతుడి మీద ఆధారపడక తప్పలేనప్పుడు మనమెంత? ఆత్మీయుల ప్రోద్బలంతో ముందుకెళ్లడంలో తప్పు లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధర్మాన్ని తప్పకండి. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ ఇల్లే ఒక స్వర్గధామంగా ఉంటుంది. ఇలా ఆ సుగుణాభిరాముడిని ఆదర్శంగా తీసుకొని మీలో ఉన్న రాముడిని తట్టి లేపండి. మీ జీవితాలని ఆనందమయం చేసుకోండి.